నమస్కారమండి. ఈరోజు మనం ఒక చాలా ప్రత్యేకమైన సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఎందుకంటే ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉంది. అదేంతో చూద్దాం పదండి. ప్రభుత్వ ఉద్యోగం ఈ మాట వినగానే మనకు గుర్తొచ్చేది లక్షల్లో పోటీ కదా. ఏ చిన్న నోటిఫికేషన్ పడినా సరే విపరీతమైన కాంపిటీషన్. ఈ పోటీని చూసి చాలామంది కొన్నిసార్లు నిరాశపడిపోతూ ఉంటారు. అయితే ఈరోజు మనం చూడబోయే నోటిఫికేషన్ ఈ లెక్కలన్నింటినీ మార్చేయచ్చు. ఈ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ లాంటిదే ఈ కొత్త ఉద్యోగావకాశం. అదే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్ట్. కానీ ఆగండి, ఇది మామూలు నోటిఫికేషన్ కాదు, దీనిలో ఒక స్పెషాలిటీ ఉంది. సరే, ముందు బేసిక్ డీటెయిల్స్ చూద్దాం. పోస్ట్ పేరొచ్చేసి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్. ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద డిపార్ట్మెంట్ కింద వస్తుంది. అన్నిటికన్నా ముఖ్యమైన విషయమేంటంటే ఇదొక పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. అంటే ఒక్కసారి జాబ్ వచ్చిందంటే లైఫ్ సెటిల్ అయినట్టే. ఇక జీతం సంగతికొస్తే చాలా బావుంది. జాబ్లో చేరగానే అన్ని అలవెన్స్లు కలుపుకుని నెలకు సుమారుగా 35,000 నుంచి 45,000 రూపాయల వరకు జీతమొస్తుంది. అంటే కెరీర్ స్టార్టింగ్లోనే ఒక మంచి ఫైనాన్షియల్ స్టెబిలిటీ అన్నమాట. మరి ఇంత మంచి జాబ్కి క్వాలిఫికేషన్ ఏంటి? కేవలం ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలు. అవును, మీరు విన్నది కరెక్టే. జస్ట్ 12వ తరగతి పాసైన వాళ్లు ఎవరైనా ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. ఇక కావాల్సిన స్కిల్స్ విషయానికి వస్తే ఇంటర్ పాస్తో పాటు ఎంఎస్ ఆఫీస్ లాంటి బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. అలాగే నిమిషానికి 35 పదాల ఇంగ్లీష్ టైపింగ్ స్పీడ్ కావాలి. అయితే ఇక్కడొక మంచి విషయమేంటంటే ఈ టైపింగ్ టెస్ట్ అనేది రిటన్ ఎగ్జామ్ తర్వాత ఉంటుంది. సో ఒకవేళ ఇప్పుడు టైపింగ్ రాకపోయినా కంగారుపడాల్సిన పనిలేదు. ఎగ్జామ్ అయ్యాక నేర్చుకోవడానికి మనకు టైం దొరుకుతుంది. ఇప్పటివరకు అంతా చాలా బావుంది కదా. తక్కువ క్వాలిఫికేషన్, మంచి జీతం. కానీ ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఈ నోటిఫికేషన్లో కొన్ని అడ్డంకులుగా కనిపించే విషయాలున్నాయి. ఏంటవి? చూద్దాం. అందుబాటులో ఉన్న ఖాళీల సంఖ్య 2. అవును, జస్ట్ 2 వేకెన్సీస్. ఈ నంబర్ చూడగానే చాలామంది అప్లై చెయ్యాలా వద్దా అని ఆలోచనలో పడతారు. ఇక రెండో షాకింగ్ విషయం, అప్లికేషన్ ఫీజు. జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులకు ఇది ఏకంగా 2,500 రూపాయలు. ఈ ఫీజు చూసి చాలామంది వెనక్కి తగ్గిపోయే అవకాశముంది కదా. ఫీజు వివరాలు చూస్తే జనరల్ మరియు ఓబీసీ వాళ్లకు 2,500 రూపాయలు, ఎస్సీ ఎస్టీ ఇంకా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్లకు కూడా 2,000 రూపాయలుంది. అంటే రిజర్వ్డ్ కేటగిరీలకు కూడా ఫీజు చాలా ఎక్కువగానే ఉందన్నమాట. ఇప్పుడు చాలామంది అనుకోవచ్చు, 2 పోస్టులు, ఇంత ఫీజు, దీనికి అప్లై చేయడం వేస్ట్ అని. కానీ ఆగండి, అసలు కథ ఇక్కడే ఉంది. ఈ నెగిటివ్గా కనిపించేవే అసలు ప్లస్ పాయింట్స్ అని సోర్స్ చెప్తోంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం. దీని వెనక ఉన్న లాజిక్ చాలా సింపుల్. మామూలుగా రైల్వేస్ లాంటి పరీక్షలకు 100 రూపాయలో 500లో ఫీజుంటుంది. అప్పుడేమవుతుంది, సీరియస్గా ప్రిపేర్ అయ్యేవాళ్లతో పాటు ఊరికే రాద్దాంలే అనుకునేవాళ్లు, టైంపాస్కి రాసేవాళ్లు, ఇలా అందరూ అప్లై చేస్తారు. దీంతో కాంపిటీషన్ లక్షల్లోకి వెళ్ళిపోతుంది. కానిక్కడ ఫీజు 2,500. అంత ఫీజు కట్టి ఎవరైనా టైంపాస్కి అప్లై చేస్తారా? చేయరు కదా. అక్కడే అసలు మ్యాజిక్ ఉంది. సోర్స్లో చెప్పినట్టుగానే టైంపాస్ అభ్యర్థులు నోటిఫికేషన్ వచ్చింది కదా అని అప్లై చేసి పక్కన పడేద్దామనుకునేవాళ్లు ఇంత ఫీజు కట్టి దరఖాస్తు చెయ్యరు. సింపుల్. ఈ ఫీజనేది ఒక ఫిల్టర్లా పనిచేస్తుందన్నమాట. సో పాయింట్ ఏంటంటే ఈ ఎక్కువ ఫీజనేది సీరియస్గా ప్రిపేర్ కానివాళ్లని ఆటోమేటిక్గా పక్కకు నెట్టేస్తుంది. అప్పుడు పోటీ ఎవరి మధ్య ఉంటుంది? కేవలం సీరియస్ ఆస్పిరెంట్స్ మధ్యే. దీనివల్ల కాంపిటీషన్ చాలా వరకు తగ్గిపోతుంది. మరింతకీ ఈ జాబ్కి ఎవరు అప్లై చేస్తే బావుంటుంది? ఈ గోల్డెన్ ఆపర్చునిటీ ఎవరికోసం? ఇప్పుడు ఆ విషయం గురించి మాట్లాడుకుందాం. ఈ అవకాశం ముఖ్యంగా ఎవరైతే ఆల్రెడీ గట్టిగా ప్రిపేర్ అవుతున్నారో, సబ్జెక్ట్ మీద మంచి గ్రిప్ ఉందో వాళ్లకిది భలే ఛాన్స్. ఎందుకంటే కాంపిటీషన్ తక్కువ ఉంటుంది కాబట్టి. ఇంకా ఈ 2,500 ఒక ఖర్చులా కాకుండా ఫ్యూచర్ మీద నేను పెట్టుకుంటున్న ఇన్వెస్ట్మెంట్లా చూసేవాళ్లకి ఇదొక మంచి అవకాశం. సెలెక్షన్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్. ముందు ఆన్లైన్లో అప్లై చేస్తారు, తర్వాత రిటన్ ఎగ్జామ్ ఉంటుంది, ఆ తర్వాత స్కిల్ టెస్ట్ అంటే టైపింగ్ టెస్ట్ ఉంటుంది. అంతే, ఫైనల్ సెలెక్షన్. అన్నిటికన్నా ముఖ్యంగా ఇందులో ఇంటర్వ్యూ లేదు. ఇది చాలా పెద్ద ప్లస్ పాయింట్. ఇక ముఖ్యమైన తేదీలు చూస్తే అప్లికేషన్స్ డిసెంబర్ 30న స్టార్ట్ అయ్యి ఫిబ్రవరి 6న క్లోజ్ అవుతాయి. ఎగ్జామ్ డేట్, సిలబస్ లాంటి పూర్తి వివరాలు త్వరలోనే వాళ్ల అఫీషియల్ వెబ్సైట్లో ప్రకటిస్తారు. సో వెబ్సైట్ ఫాలో అవుతూ ఉండాలి. సో ఫైనల్గా మన ముందు ఒక పెద్ద ప్రశ్నుంది.
ఈ మొత్తం సిచ్యువేషన్ని ఎలా చూడాలి? దీన్ని ఒక ఇన్వెస్ట్మెంట్గా చూడాలా లేక రిస్క్గా భావించి వదిలేయాలా? చివరగా ఈ అధిక ఫీజును ఒక అడ్డంకిగా చూడాలా లేక తక్కువ పోటీతో గెలిచే అవకాశాన్ని పెంచే ఒక ఇన్వెస్ట్మెంట్గా భావించాలా? ఈ నిర్ణయం అనేది ప్రతి ఒక్కరి ప్రిపరేషన్, వాళ్ల కాన్ఫిడెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. దీని గురించి ఒక్కసారి ఆలోచించండి.